రేణిగుంట తూకివాకంలో ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రంను పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం పరిశీలించారు. అందులో భాగంగా ముందుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మహిళలు, కూటమి నేతలు మరియు కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను స్వీకరించిన ముఖ్యమంత్రి అనంతరం ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రానికి చేరుకుని కేంద్రాన్ని పరిశీలించి వ్యర్థ ఘనపదార్థాల సేకరణ మరియు ప్రాసెసింగ్కు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరువాత ఘన వ్యర్థాలతో తయారు చేసిన అందమైన కళాకృతులు, పర్యావరణ హితమైన వస్తువులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. స్టాల్ ఏర్పాటు చేసిన యువకులతో సీఎం మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. సీఎం వెంట మంత్రి నారాయణ, అధికారులు ఉన్నారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం తిరుపతిలో కపిలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి భారతదేశానికి ఒక ఆదర్శం కావాలి. ఇప్పుడే నేను చూశాను, ఒక వ్యక్తి అయితే చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ఈ రోజు ఇక్కడే డెమాన్స్ట్రేట్ చేశాడు. బెంచ్లన్నీ తయారు చేశాడు. పార్కుల్లో బెంచ్లుగా కూర్చోవేసి మనం కూర్చునే అవకాశం ఉంది. ఇంకో పక్క చిన్న చిన్న డస్ట్బిన్లు తయారు చేసి మన కారులో పెట్టుకుని, మనకందరికి ఒక దురలవాటు ఉంది, కారులో చెత్త రోడ్డు మీద వేస్తాం, పోతూ తిన్నంతా వేసుకుంటూ వెళ్తాం. కానీ ఈరోజు ఆ డస్ట్బిన్ చూస్తే పక్కనే ఉంటుంది. మీరు తిని దాంట్లో వేసి మీ ఇంటికి పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు తీసుకుపోయి డస్ట్బిన్ లో వేసి అప్పుడు రోడ్లు క్లీన్ చేసే పరిస్థితి రాదు. మీరు కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటారు. పిల్లలు మీరు చెప్తే అందరూ వింటారు. మీరు చేయాల్సింది ఎక్కడా చెత్త వేయకుండా, ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని గాని తీసి చెత్త బుట్టలు వేయగలిగితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జపాన్ ఉంది, అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్ళీ పర్సులో పెట్టుకుని ఇంటికి పోయి చెత్త బుట్టలు వేసే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నా. మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణ్ లో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్ గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. స్వచ్ఛ సూపర్ లీగ్ 2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు వచ్చింది. అదే మరిగా సఫాయి మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రికి గుర్తింపు వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీస్ లో విజయవాడ 7వ ర్యాంక్ వచ్చిందంటే, స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎవ్వరికీ రాని ర్యాంకు 7 స్టార్ విజయవాడకు వచ్చింది. దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు. ఈ అవార్డులకు కూడా వారే కారకులు. అధికారులు కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే వీళ్లే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో ప్రతిరోజు 9,000 వ్యర్థాలు, మొత్తం వేస్ట్ అంతా కూడా 9,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. దీంట్లో తడి చెత్త 5,500 టన్నులు వస్తుంది. పొడి చెత్త 3,400 టన్నులు వస్తుంది. అయితే గడిచిన ప్రభుత్వం చెత్త మీద పన్నేశారు గాని 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద పెట్టి వెళ్ళిపోయారు. అవన్నీ క్లీన్ చేపిస్తున్నా. ఇప్పటికి చాలా వరకు క్లీన్ అయింది. నేను మొన్న మా నారాయణ గారికి ఒకటే చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖుకి ఎక్కడైతే లెగసీ చెత్త ఉందో, వారసత్వపు చెత్త ఉందో దాన్ని తీసే బాధ్యత చెప్పాను. రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అయితే మళ్ళా ఒక 20-30 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖుకి 85 లక్షల మెట్రిక్ టన్నులు ఖాళీ చేయించే బాధ్యత
పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇటీవల వచ్చిన 20 లక్షల చెత్త కూడా డిసెంబర్ కు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద గాని డంప్ యార్డ్ లో గాని చెత్త లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు దీనికోసం 2000 విద్యుత్ వాహనాలు పెట్టాం. అక్టోబర్ 2 గంతా ఇస్తాం. దీనికి చూస్తే దగ్గర 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా ఇస్తున్నాం. ఇది కాకుండా డోర్ టు డోర్ కలెక్షన్ ఒకప్పుడు 34% ఉంది. దాన్ని ఇప్పుడు 68% తీసుకెళ్లాం. అదే మరి విజిబిలిటీ క్లీనినెస్ చూస్తే 72% చేరింది. వేస్ట్ ప్రాసెసింగ్ 34 నుంచి 63% తీసుకెళ్లాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే పనికి శ్రీకారం చుడతాం. ఎక్కడా చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం తినే తిండి, మనం పీల్చే గాలి, మనం ఉండే పరిసరాలు మన ఆరోగ్యానికి కారణం అవుతాయి. ఈరోజు మన పరిసరాలు బాగలేకుండా మురుగునీరుంటే ఆ మురుగునీరులో ఎక్కడ చూసినా పురుగులు కానీ మలేరియా కానీ ఇలాంటి అనేకమైనటువంటి ఇలాంటి పెస్టులు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి మస్కిటోస్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఒక్కొక్కసారి మీరు చూస్తే మలేరియా కోసం దగ్గర నేను చాలాసార్లు చూశాను. ఏదైతే మలేరియా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీంట్లో కొంతమందికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తున్నాం, దీనిపైన శ్రద్ధ పెడతాం. డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం. ఎక్కడ మస్కిటో ఉంటే అక్కడే మందు అప్లై చేసి డ్రోన్లు మస్కిటో లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నమస్కారం, మీరేం చేస్తున్నారా? హరికృష్ణ సార్, పేట మండలం పుత్తనవారిపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా సార్. నేను BFA చదువుకున్నాను. నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను సార్. గత 5 ఏ ఊరు మీది? మాది పుత్తనవారిపల్లి గ్రామం సార్, అన్నమయ్య జిల్లా. ఎన్ని ఉన్నాయి కొబ్బరి చెట్లు? కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఉంది సార్, 1.5 ఎకరం ఉంది. దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాను సార్. ఆ చిప్పుల్ని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్. ఇవి లోకల్ గా మార్కెట్ లో సేల్ చేయడం అట్లా చేస్తాను. దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్ గా ఉండే ఉమెన్ కి కన్నా నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10,000 సంపాదించుకునేదానికి కూడా అవకాశం ఉంది సార్. ఇప్పుడు నీ అనుభవంలో ఎంత సంపాదిస్తున్నావు? నేను నెలకు 20,000 సంపాదించుకుంటాను సార్. నేను ఆన్లైన్ లో కొంచెం సేల్ చేస్తాను. అంటే ఆ 1.5 ఎకరాల్లో వచ్చే వేస్ట్ అంటే అది నాది కాదు సార్, 1.5 ఎకరాల్లో వచ్చేది. బయట కూడా తీసుకొస్తారో అక్కడేనా? నాకు రూరల్ గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్, వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను సార్. నాకు మన వెనకల చాలా విషాదాలు, ఏది ఆర్టిస్టుల జీవితాలు వెనక చాలా విషాదాలు. BFA చదివి ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళని చూసుకుంటూ లైఫ్ డెడికేట్ చేస్తున్నారు సార్. మన గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన TTDలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతుంది. అది కన్నా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్. ఇది మీకోసం తయారు చేస్తాం సార్. ఇది మార్కెట్లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను సార్. ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? టీటీడీ ఏమైనా ఐడియా ఉందా? TTD వాళ్ళు కొన్ని ఇది బొగ్గు తయారు చేసేదానికి యూజ్ చేస్తున్నారు. కొంచెం మీరు వర్కౌట్ చేయండి. ఈ ఎకో సిస్టమ్ ఎట్ట క్రియేట్ చేయాలి. ఇప్పుడు అది చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇదన్నమాట కాంట్రిబ్యూషన్ భక్తుల కోసం చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేరియస్ చేయగలుగుతున్నారు. ఏం చేయగలుగుతారు వర్కౌట్ చేయండి. కళాకారులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తాం. ప్రభుత్వం తరఫున ఏదైనా మనకు ఆర్థిక సహాయం ఉంటే నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి 100 జాబ్స్ క్రియేట్ చేయగలుగుతాను. నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్కి ఎంత అవుతుంది నీకు? 10 లక్షలు అవుతుంది సార్.
ఓకే, ఒక పని చేయండి, ఎంఎస్ఎంఈ క్రియేట్ చేయండి. ఏ ఊరు మీది? పుల్లంపేట మండలం పుత్తినవారి. అన్నమయ్య మీది కాదు, మీరు ఒక పని చేయండి, ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసి ఒక 2-3 లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి ఇక్కడంతా లోన్ అరేంజ్ చేయండి. ఏం చేయగలుగుతారో వైబిలిటీ చూడండి, చేయించండి. నేను చెప్తాను. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.